పార్టీలోనే కాదు అందరూ కూడా రాజకీయాల్లోకి ఏదో ఒకటి చేయాలనే వస్తారు. కార్యకర్త నుంచి వాళ్ళ జీవనాన్ని మొదలు పెడతారు. అలాగే పార్టీలో ఏదో ఒక పొజిషన్ ఆశిస్తారు. కానీ ఎవరైతే సీనియర్ నేతలు ఉంటారో వాళ్ళు అనుకోకుండా ఆ పార్టీలో వాళ్ళు ఆశించినంతగా స్థాయిని ఇవ్వకపోవడంతో వెనుక తిరుగుతూ మళ్ళీ ఇంకొక పార్టీ జెండా పట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా జరిగేవి ఇవన్నీ. సో మరి మీరు కంటిన్యూస్గా ఇప్పుడు నెగ్గినా గెలిచినా ఇదే పార్టీలో కొనసాగుతారా? నెక్స్ట్ మీ రాజకీయ కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుంది ఎంపీ ఎన్నికల తర్వాత? గెలిస్తే ఏం అభివృద్ధి చూపిస్తారు, లేదు ఓడిపోతే మీ పార్టీ తరపున మీరు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? మేడం, ఓడిపోతే అపోజిషన్లో ఉంటాము. అంటే మేము ప్రశ్నిస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక పార్టీయే కాకుండా అదొక సమాజ సేవకి ఒక నిదర్శనమైన పార్టీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్, ఎందుకంటే ఎప్పటికి కూడా మా కార్యక్రమాలు మా ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా ఉంటాయి భారతదేశం అంతటా. సో మాకు వర్క్ ఎప్పటికి ఉంటుంది, మేము ప్రశ్నిస్తాము, అంశాల మీద ప్రశ్నిస్తాం. ఎప్పటికీ బహుజన, దళిత, గిరిజన, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ యొక్క రైట్స్ కోసం మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాము. మాది ఒక సంఘటన, మాది ఒక మూవ్మెంట్, మాది జస్ట్ ఏదో పొలిటికల్ పవర్ ఆశించడానికి కాదు. ఈ సంఘటన కొన్ని ఏళ్ల నుంచి కాంశీరామ్ గారితో స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా పార్టీ ఎప్పుడు రోజు రోజుకి బలోపేతం అవుతూనే ఉంటుంది. ఓకే. సో ఇక మీరు మీ పార్టీ ఇచ్చే ఆదేశాలు మీకు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీరు సొంతంగా మీరు పోటీ చేయాలని దిగారా, లేదంటే మీ పార్టీ ఎవరైతే మాయావతి గారు ఇంకా కాంశీరామ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మీరు ఎంపీ అభ్యర్థిగా చేయడం? నేను పోటీ చేయడానికి నేనే వచ్చాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇందులో రికార్డ్ ఉంది కాబట్టి. ఎంపీ, ఎమ్మెల్యే చార్మినార్ నిలబడ్డాను 2014లో. నేనే వచ్చాను. మరి వాళ్ళ క్రైటీరియా ఉంటుంది, సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది, ప్యానెల్ ఉంటుంది, అంత అసెంబ్లీ సెగ్మెంట్స్ వాళ్ళని పిలుస్తారు. టికెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ మాది కొద్దిగా సిస్టమాటిక్ ఉంటుంది. ఓకే. మీ ఫౌండర్స్ ఇక్కడికి రావడం, ప్రచారం చేయడం ఏమైనా జరుగుతుందా ఇక్కడ? అది బెంజీ గారు ముందు ఒకసారి వచ్చిపోయారు, ఇంకా 2-3 డేస్ ఉంది మేడం. షెడ్యూల్ ఆల్ ఓవర్ ఇండియా నడుస్తున్నాయి ఎలక్షన్స్. వస్తే బాగుండేది, మాకు చాలా బూస్ట్ ఉంటుంది. బెంజీ వచ్చిందంటే మాకు కొండంత బలము. ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ప్రచారం బాగా జరుగుతుంది మేడం. మా చైర్మన్ అడ్వకేట్, నేను నాట్ లైక్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 500 కోట్లు డిక్లేర్ చేసినారు, ఇంకొకరు ఏమో 50 కోట్లు 100 కోట్లు అంతా ఉన్నారు మన అపోజిషన్ లో, బిగ్ పీపుల్. బట్ అట్ ద సేమ్ టైం సో మెనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆల్సో. ఎవరైతే 30 పీపుల్ కాంటెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో. సో అందరూ ఎవరి శక్తి, ఎవరి స్తోమతతోటి వాళ్ళు, నేను కూడా ఫండ్ రైజింగ్ ట్రై చేస్తున్నాను. ఎంతో అంత మా దగ్గర వాళ్ళు నా వెల్ విషర్స్ కొద్దిగా ఇచ్చారు. దాంతో we are continuing the canvassing campaign. We are doing it well. We are having road shows. We are having, నిన్న చార్మినార్ లో రోడ్ షో జరిగింది మాది. భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్ళాము, దర్శనం తీసుకున్నాము. మళ్ళా చార్మినార్ వి వెంట్ టిల్ మాంకాళి టెంపుల్ అన్ని చేసాము. అంత రోడ్ షోస్ ఇప్పటికీ మా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఓకే సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో.